వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం గతం చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పని మాటలు అనడం జరిగింది. సో దీని పట్ల మనతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అసలు డిక్షనరీలోనే లేదు తెలంగాణ అన్న మాటపై ఏమంటారో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. టీడీపీ పార్టీ వాళ్ళు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పని అన్నారు. మీరేమంటారు? తెలంగాణ ఉద్యమం మొదలైందే ఆంధ్ర పాలకుల చేత. తెలంగాణ ప్రజలు హింసలకు, మనోవేదనలకు మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు కావాల్సిన వసతులన్నీ మాకు కావాలని నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్తోని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది కేసీఆర్ సార్. అటువంటి ఘనత కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు తెలంగాణ పదము డిక్షనరీలోనే లేదు అని చెప్పడం నిజంగా మూర్ఖత్వము. టీడీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని బతుకు తెరువు కోసం వీడికి వచ్చి బతుకుతున్న బతుకు మీది. తెలంగాణ మా హక్కులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న ఘనతం తెలంగాణ ప్రజలే. అటువంటి తెలంగాణ అనే పదాన్ని డిక్షనరీలో లేదని చెప్పడం నిజంగా మూర్ఖత్వము. చెప్తున్న తెలంగాణ అనేది మన అస్తిత్వానికి ప్రతీక. అటువంటి తెలంగాణ ఈరోజు చూస్తలేమా? ఎన్నో విదేశాలలో కూడా తెలంగాణ ఘనతని ఈరోజు చెప్పుకుంటుంటే మనం చూస్తున్నాం. మామూలు విషయమా అండి? ఒక రాష్ట్రాన్ని సాధ్యం కాదనుకున్న ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఈరోజు సాధించుకొని ఈరోజు మాది తెలంగాణ, మన తెలంగాణని ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అటువంటి పదాన్ని నువ్వు ఈరోజు లేదని నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? నిజంగా మేము చాలా సిగ్గుపడుతున్నాం టీడీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటలకు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే తెలంగాణని ఏపీ రాజకీయాలు బాగా టార్గెట్ చేస్తున్నారు. అసలు మీరేమంటారు? తెలంగాణ నిజంగా చెప్తున్నా, వాళ్ళు టార్గెట్ చేసినా ఏం చేసినా కూడా మనము ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెము నిర్లక్ష్యానికి, వైఫల్యాలకు గురై తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే క్రమంలో ఇప్పటికీ కూడా టీడీపీ నాయకుల తొత్తు రేవంత్ రెడ్డి అని ఈరోజు మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది. టీడీపీ నాయకులు చేసినటువంటి విమర్శలకు ఇప్పటికీ కూడా ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నీకు ముఖ్యమంత్రి కావాలనే సోకుండి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అంతే. అంటే పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు కదా. తెలంగాణని ఏమన్నంటే కూడా మన నరాన మనం ఉద్యమించాలి. అటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి నిశ్శబ్దంగా ఉండడం దానికి ఏంది అంటే మళ్ళీ తిరిగి సాధించుకున్నటువంటి తెలంగాణని ఈరోజు నువ్వు తాకట్టు పెట్టే క్రమంలో ఆంధ్ర పాలనకు నువ్వు తాకట్టు పెట్టే క్రమంలో ఉన్నావని ప్రజలందరూ ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. లాస్ట్ క్వశ్చన్. సో మనకు చూస్తుంటే ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. చాలామంది తెలంగాణ పీపుల్స్ ఇక్కడ ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి, ఆంధ్రాలో పెట్టచ్చు కదా అని వ్యతిరేకిస్తున్నారు. సో దీని పట్ల మీరేమంటారు? ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు మేమందరం కూడా అంటే మేము వయసులో చిన్న అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారిని, ఆయన పాలనను మేమందరినీ కూడా అభిమానిస్తాము. మేము అప్పుడు అందరూ కూడా హార్ట్ఫుల్గా దానికి వెల్కమ్ చెప్పారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మీది పుట్టుకనే ఆంధ్ర పుట్టుక కదా. ఆంధ్రాలో మీరు విగ్రహం పెట్టకుండా తెలంగాణలో వచ్చినట్టే మా దగ్గర తెలంగాణలో ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి యువకులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, చాకలి ఐలమ్మ కావచ్చు, వీళ్ళందరూ విగ్రహాలు మనం పెట్టుకున్నాం. ఇంకా ముందు కూడా పెట్టుకునే క్రమంలో కవితక్క గారు కూడా సావిత్రిబాయి పూలే విగ్రహము పెట్టాలి అని ఆమె కూడా దీక్ష చేస్తాం. అంటే మన అస్తిత్వము, మన విగ్రహాలు మనం పెట్టుకోవాలని మనం కొట్లాడాలి. కానీ ఆంధ్ర పాలకుల విగ్రహాలు తెలంగాణలో పెట్టి ఏం ప్రజలకు ఏం ఉద్దేశం ఇద్దాం అనుకుంటున్నాడు? రేపటి ఈ జనరేషన్ తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేపటి జనరేషన్కు ఉద్యమం అంటే ఏంది, తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది, తెలంగాణ పోరాటతనం అనేది ఏంది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు ఉదాహరణ ఎంతోమంది కూడా మనం పాఠ్య పుస్తకాలలో చేర్చి వాళ్ళకు ఒక సందేశాన్ని ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్ర తొత్తులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు పెడతామంటే ఎంత సిగ్గు చేయటం అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.